హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు బుద్ధుని చరిత్ర 5వ రోజు తెలుసుకుందామండి. నిన్నటి రోజుని సిద్ధార్థుడి తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని చెప్పి స్వయంవరాన్ని ఏర్పాటు చేయటం, ఆ స్వయంవర పర్యవేక్షణలు అన్నీ కూడాను సిద్ధార్థుడి మేనకోడలైనటువంటి యశోదరికి అప్పచెప్పటం, ఆ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడటం, ఆ తర్వాత యశోధర పూలదండతోటి సిద్ధార్థుని కంఠంలో అలంకరించడం, అవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు మరిన్ని విశేషాలు విందాం. అంగరంగ వైభవంగా యశోధర సిద్ధార్థుల కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. కపిలవస్తు కళ్యాణం తిలకం దిద్దుకుంది. ఊరంతా పెళ్లి పందిరి వేసుకుంది. ఇంటింట పచ్చతోరణాలు, భాజాభజంత్రీలు, సాలంకృత రథంపై వీధి వీధికి వెళ్ళి ఇల్లు దర్శించారు. చుట్టుపక్కల గ్రామాలు దర్శించి పేదలకు పిల్లలకు మిఠాయిలు బహుమతులు కూడా పంచి వచ్చారు. అది రాజవంశాలకు ఒక సరికొత్త వరవడి, సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం. నవదంపతుల కోసం శుద్ధోదనుడు 3 ఋతువులకు అనువైన 3 భవనాలు నిర్మించి పెట్టాడు. వేసవి ఆవాసానికి పర్వత సానువుల వద్ద శీతల భవనం, చుట్టూ తోట, ఒక కొలను కూడా తయారు చేయించాడు. అన్ని భవనాల ఆవరణలలో సరస్సులు తవ్వించి తామరపూలు పూయించాడు. వారణాసి నుండి అత్తరుల సుగంధాలు తెప్పించాడు. ఇప్పుడు శుద్ధోదనికి తృప్తిగా, ఆనందంగా ఉంది. ఎంతో మనశ్శాంతిగా ఉంది. తను కోరినట్లు సిద్ధార్థుడు ఒక వింటివాడు అయ్యాడు. పెళ్లి చేసుకొని గృహస్థుడయ్యాడు. నృత్య సంగీత వినోద మందిరాలలో నిత్యం కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. సిద్ధార్థునికి యశోధరకు మనోరంజకమైనవి నృత్య గానాల వినోదాలు కావని ఆయనకు తెలియదు. పరస్పరానురాగంతో సుఖంగా ఉన్నారనుకున్నాడు. అయితే వారి ఇరువురి ఆలోచనలు తీరే వేరు. వారు కోరేది పట్టు పీతాంబరాలు, నవరత్న ఖచ్చిత భూషణాలు కావు. మధుర పదార్థాలు అంతకన్నా కావు. వారికి సుఖభోగాలు క్షణికప్రాయాలు. వారి కలలు వేరు, కలవరింతలు వేరు. మనిషి కన్నీరు తొడవటం ఎలా అన్నదే, మనిషి కష్టాలు బాధలు లేకుండా చేయటం ఎలా అన్నదే వారి యొక్క దృష్టి. 1 సంవత్సరం గడిచింది. సిద్ధార్థుడు తన సారథి చెన్నును సాయంతో యశోధరుని వెంటబెట్టుకుని దేశ పర్యటనకు బయలుదేరాడు. ఊరూరా తిరిగారు. ప్రజల స్పందన గ్రహించారు. సామాజిక ఆర్థిక అసమానతల్ని బేరీజు వేసుకున్నారు. పేదవారి ఇళ్లలో నీళ్లపైన చాపలపైన పడుకున్నారు. కలిసి తిన్నారు. ప్రజాజీవనం పట్ల అవగాహన కూడా ఏర్పడింది. అయితే రాచరికపు లొసుకులు సిద్ధార్థునికి తెలియనివి కావు. అంత ఆర్భాటం, పైన పటారు. ప్రతి ఒక్కరికి అధికార వ్యామోహం, ధన సంపాదన, సుఖలాలస, స్వార్థం. ఆకలితో అలమటించే సామాన్యుడిని ఎవరూ పట్టించుకోరు. వారి కన్నీటికి విలువ కట్టరు. వారి గుండె కోత అర్థం చేసుకోరు. తన తండ్రి గారి బ్రతుకు అంతే. రాజమందిరంలో బందీ, అడుగడుగునా భటుల రక్షణ, సైనికుల కాపల. స్వేచ్ఛ ఉండాలి బ్రతుక్కు. రేపు తన జీవితం అంతే కదా. ప్రజలు సంతృప్తిగా జీవించినప్పుడే రాజుకు నిజమైన తృప్తి, రక్షణ కూడా. అందుకు హృదయ పరివర్తన కలగాలి. ఆధ్యాత్మిక జీవితం ఒక్కటే దీనికి నిశ్చింత. యశోధర కళ్ళు చూసి మనసును చదవగలదు. సిద్ధార్థుని మనోగతం ఇట్లే గ్రహించింది. సిద్ధార్థుడు సంకల్ప సిద్ధుడు, అనుకున్నది సాధించగల సమర్థుడు కూడా. ఒక విధంగా ఆయన కారణ జన్ముడు. ఆమె వాస్తవం గుర్తించిన ప్రస్తుత కర్తవ్యం గురించి ఆలోచించసాగింది. బ్రహ్మజ్ఞానం పొందటం,
ఆత్మ సాక్షాత్కారం ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తేనో జ్ఞానోదయం అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈలోగా ఎన్ని కష్టాలు, మనోవేదనలు, వైఫల్యాలు ఎన్నో చవి చూడాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్ని సిద్ధార్థునితో కలిసి చర్చించింది. తను చాలా సంవత్సరాలు ప్రజాసేవ చేసింది. పేదలకు అండగానూ ఉన్నది. తన సేవా కార్యక్రమాలకు సిద్ధార్థుని సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయన్న నమ్మకం కూడా ఉంది. వేసవి కావటం వల్ల వారి నివాసం పర్వత ప్రాంతంలోని శీతల భవనానికి మారింది. రాజభవనం నుండి సంబరాలు పుష్కలంగా అందుతున్నాయి. అవసరమైన సేవకులను ఉంచుకొని మిగిలిన వారిని కపిలవస్తు పంపేశారు. తోటమాలీలు, వంటవాడు మాత్రం ఉన్నారు. నిరాడంబర జీవనం. యశోధర చేసే పనులు మంచివే అయినా అవి అందరికీ ఊరట కలిగిస్తాయి. ఎందరి సమస్యలు పరిష్కరించగలదు. ప్రజలకు రోగాలు, బాధలు, దరిద్రం లేకుండా పోతే చాలదు. మనశ్శాంతి కావాలి. అందరి సమస్యల్ని పరిష్కరించే ఉపాయం ఆమె వద్ద లేనేలేదు. తిరిగి రాజభవనం చేరారు. అంతఃపురంలో అభిమానుల పరామర్శ ఎక్కువైపోయింది. సిద్ధార్థుడు వీలు దొరికినప్పుడల్లా బంధువులతో మతం గురించి వేదాంత చర్చలు, రాజకీయ, సాంఘిక విషయ చర్చలు చేయసాగాడు. ఏ పనిలో నిమగ్నమైన సిద్ధార్థుని వైపు ఒక చెవివేసి ఉంచేది యశోధర. ఒకసారి యశోధరతో కలిసి గౌతమి ఒక పల్లెకి వెళ్ళింది. అక్కడ ఆమెకు లభించిన ప్రజాదరణకు, ప్రేమకు కళ్ళు చెమర్చాయి. డబ్బు, ధన ధాన్యాలు ఇస్తే చూపించేది కృతజ్ఞత. కానీ ఇది నిష్కల్మషమైన ప్రేమ. ఇది హృదయ స్పందన. అంతఃపురంలో అందరి వంటిదే గౌతమి. ఆమె మహాప్రజాపతి. ఆడవారికి మగవారితో సమంగా మనోనిబ్బరం, ధైర్యం ఉండాలని ఆశిస్తుంది. సమాన హక్కులు, సమాన హోదాలు కావాలని కూడా పోరాడుతుంది. కుటుంబం సుఖ సంతోషాలకు ఆడవారిదే బాధ్యత. అందుకు ఆడవారికి అదనంగా సహజంగా ఉండాల్సింది ప్రేమే, అవ్యాజ్యమైన అనురాగం. అవి యశోధరలో అవసరాన్ని మించున్నాయి. అందుకే ఆమెను కోడలిగా గాక ఒక స్నేహితురాలిగా గౌరవిస్తుంది. యశోధర స్వతంత్ర భావాలు గౌతమికి బాగా నచ్చాయి. ఆమె నిర్ణయాలు తాను ఎన్నడూ కాదనదు. శుద్ధోదని మనస్సు స్థిమితపడింది. కొడుకు, కోడలు అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారు. అదే సమయంలో సిద్ధార్థునికి రాజకీయ పరిజ్ఞానం కలిగించాలని ఆశించాడు. యువరాజుకు పరిపాలనా రహస్యాలు తెలియటం చాలా అవసరం. నేర్పటం తన కర్తవ్యం. రోజు రాజస్థానానికి రమ్మని ఆహ్వానించాడు. కొలువులేని సమయంలో సిద్ధార్థునితో ధర్మాధర్మ చర్చలు చేయసాగాడు. సిద్ధార్థుడు మనసు పెట్టి వినసాగాడు. లోపల అనుకునేవాడు, ఈ రాజకీయాలు, ధర్మపన్నాలు, పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, సైన్యం గురించి నాకెందుకు? రాజ్యాధికారం కోరేవారికి, అధికారాన్ని రక్షించుకోవాలనుకునేవారికి తంత్రాలు, కుతంత్రాలు కావాలి. తనకు తెలిసినంతవరకు రాజోద్యోగులు ఎవరిలోనూ నిజాయితీ లేదు, నీతి లేదు, రీతి లేవు. ప్రతి ఒక్కరిలో స్వార్థం, అహం, దర్పం, హృదయ స్పందన ఎవరిలో కనిపించదు. అంతా కృత్రిమం, కుచ్చితం. గత్యంతరం లేక తండ్రి గారు చెప్పే విషయాలకు తలాడించేవాడు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టేవాడు. ఒకరోజు శుద్ధోదనుడు అన్నాడు, సిద్ధార్థ, అలా మౌనంగా ఉండకపోతే దర్బారులో నీ అభిప్రాయాలు చెప్పొచ్చు కదా. దానికి సిద్ధార్థుడు, నాకు అభిప్రాయాలు అభిమతాలు లేక కాదు మహారాజా. నా మాట ఎవరు వింటారు? ఎవరు లెక్క చేస్తారు? చెప్పి ఏం ప్రయోజనం? అందరూ రోగాన్ని చూసి అయ్యో అంటారు కానీ రోగ కారణ కనుక్కోరు. మన ఆస్థానంలో చాలామందికి స్వార్థం. కారణం ఏది? మన విశ్వామిత్రుని చూడండి, అతనికి అధికారం ఉంది, అతుల సంపదలున్నాయి, కానీ అవినీతిపరుడు.
అతను ఎన్నిసార్లు మన సింహాసనంపై కన్నువేసి కుట్ర చేయలా? అయినా మీరు అతన్నే విశ్వసిస్తారు. ఎందుచేత? అవసరం. అతన్ని కాదంటే దేశంలో అరాచకం సృష్టిస్తాడని, తిరుగుబాటు చేస్తాడని కూడా భయం. ఈ మాటలకు శుద్ధోదనుడు క్షణం విచిత్రుడయ్యాడు. ఈ విషయాలని సిద్ధార్థునికి ఎలా తెలిసాయి? సిద్ధార్థ, కుటుంబం శాంతిగా ఉండాలంటే కొన్ని సర్దుకుపోవాలైనా తెలిసినా తెలియనట్లు కూడా ఉండాలి. దేశం శాంతిగా ఉండాలన్నా అదే సూత్రం. సహనం, ఓర్పు కావాలి. నాకు తెలుసు నా శక్తి ఏపాటిదో. నీవు రాజువైతే నాకన్నా సమర్థవంతంగా పాలిస్తావని కూడా తెలుసు. నీవు అవినీతిని, అక్రమాలను నిర్మూలించగలవు. సిద్ధార్థుడు దీర్ఘంగా నిట్టూర్చన్నాడు. ఇక్కడ సమస్య ప్రతిభ, చాతుర్యం కాదు మహారాజా. మనస్సు, హృదయం అవి నిష్కల్మషం కావటం, పవిత్రంగా ఉండటం. రాజునైతే నాలోనూ కోపం, అసూయ, భయం, దురాశ పైకొస్తాయేమో కదా. తండ్రి తనయుల మధ్య ఇటువంటి చర్చ జరిగినప్పుడు సిద్ధార్థుని హృదయం శాంతించేది. కాలాన్ని గమనించటంలో సిద్ధార్థుని దృష్టి వేరు. రోజు దర్బారుకు వస్తున్నా ఎవరిని నొప్పించేవాడు కాదు. అవకాశం దొరికినప్పుడు పండితులతో తలపడేవాడు. తలపండిన వారి తలలు తిరిగేటట్లు వాదించేవాడు. సాధు సన్యాసులతో సత్సంగం జరిపేవాడు. కేవలం పవిత్ర గ్రంథాలు చదవటం వల్ల ప్రయోజనం లేదని, మత ధర్మాలు, నియమాలు పాటించడం వల్ల సంస్కారం కలగదని, జ్ఞానం అబ్బదని అచిరకాలంలోనే గ్రహించాడు. ధ్యానం గురించి అనుభవజ్ఞుల వల్ల తెలుసుకోవాలి. ధ్యానం మాత్రమే సత్యం వైపు నడిపిస్తుంది. తాను చదివిన విషయాలు, జరిపిన చర్చలు యశోదరకు చెప్పి తాత్విక చర్చ చేయసాగాడు. సిద్ధార్థుడు యశోదరును ముద్దుగా గోపా అని పిలుస్తాడు. ఒకసారి, గోపా, నీవు కూడా ధ్యానం చేయటం అలవాటు చేసుకో. ధ్యానం వల్ల హృదయం శాంతిస్తుంది, సమస్యలన్నీ పరిష్కారం లభిస్తుంది, చైతన్యం నిముడిస్తుంది. నీవు చేసే పనులు సమర్థవంతంగా, ఉత్సాహంగా చేయగలుగుతావు అన్నాడు. ఆమె భర్త సలహా పాటించి ఎన్ని రాజకార్యాలు, ఇంటి పనులున్నా ధ్యానానికి వీలు కల్పించుకోసాగింది. ఒకేసారి ఇద్దరు కలిసి ధ్యానానికి కూర్చునేవారు. బ్రాహ్మణులు 4 రకాల ఆశ్రమ జీవనం సాగించాలని శాస్త్రం ఘోషిస్తుంది. బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం, యవ్వనంలో గార్ధస్యం, వానప్రస్థానంలో ధర్మాచరణ, సన్యాశ్రమంలో తపస్సు. సిద్ధార్థుడు ఆలోచించసాగాడు. ఈ ఆశ్రమాలు ఒక బ్రాహ్మణులకే ఎందుకు పరిమితం కావాలి? అందరికీ వర్తిస్తాయి కదా. సన్యాసం తీసుకుని తపస్సు చేసే అవసరం వచ్చేసరికి ముసల్తనం వస్తుంది. అందుకు శరీరం సహకరించదు, మనసు కూడా ముద్దుబారుతుంది, చైతన్యం ఉండదు. తపస్సు చేయటానికైనా మనస్సు, శరీరం ఆరోగ్యం ఉండాలి కదా. కనుక తపస్సుకు అంతకాలం నిరీక్షించాల్సిన పని లేదు. ఈ ఆశ్రమాలు నాకొద్దు, సంసారిగా జీవిస్తూనే తపస్సు చేస్తాను అనుకున్నాడు. ఆ తలపు రాగానే వెంటనే తపస్సు ప్రారంభించాలనుకున్నాడు. మంచి పనికి కాలాహరణ తగదు కదా. శ్రావస్తి రాజగృహ పరిసరాలలో మహాయోగులు, తాపస్సులు ఉన్నారని విన్నాడు. వారి సహాయం తీసుకోవాలి. వారి అనుభవం తనకు మార్గదర్శకం కావాలి. అనుభవజ్ఞుల సహకారం వల్ల ఆటంకాలు అధిగమించవచ్చు కూడా. అవరోధాలను సులభంగా దాటిపోవచ్చు. కొంతమంది సిద్ధపురుషులని, తపస్సంపన్నులని ఉన్నారని చెప్పి విన్నాడు. వారితో సాంగత్యం చేయాలని మనసు తొందర చేయసాగింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అయితే మరి ఇంచుమించు రోజు ఒక 13, 14, 15 నిమిషాల మధ్యలో ఉంటుంది. కాస్త సుదీర్ఘంగా అయినా మీరు శ్రద్ధగా వింటారని చెప్పి ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. బాయ్.